హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే చికెన్ పకోడీ ఎలా చేయాలో, రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 కిలో చికెన్ చిన్న పీసెస్లా కట్ చేసి బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 50 గ్రామ్స్ వరిపిండి, 30 గ్రామ్స్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ కబాబ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అన్నీ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 ఎగ్, 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసి తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయాను, మళ్ళీ వేసుకొని ఇలా మొత్తం బాగా కలిపి మీడియం సైజ్ నిమ్మకాయ రసం కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 2 గంటలే పెట్టాలని ఏముండదండి, మనం టైం లేకపోతే 1/2 అవర్ కూడా పెట్టుకోవచ్చు, సరిపోతుంది. మొత్తం పీసెస్కి ఇలా మసాలా బాగా పట్టుతుంది అనమాట. ఒక 1/2 అవర్ పెట్టుకుంటే పక్కకి. నాకు టైం ఉంది కాబట్టి నేను 2 అవర్స్ పెట్టుకున్నాను. ఇంకా మొత్తం కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ తర్వాత మళ్ళీ బయటికి తీసి ఇలాగా కొద్దిసేపు ఒక 1/2 అవర్ బయట ఉంచేసి నార్మల్ హీట్లోనే బయట ఉంచుకోవాలి. తర్వాత బాణలి తీసుకొని ఆయిల్ పోసుకొని బాగా వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా ఒక్కొక్క పీస్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ హీట్లోనే ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా డీప్ ఫ్రై బాగా చేసుకుంటే పీస్ బాగా క్రంచీగా సాఫ్ట్గా లోపల బాగా కుక్ అవుతుంది, బాగుంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే అయితే బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఇలా మొత్తం వేసేసుకొని విడివిడిగా ఒకదానికొకటి ఇలా కలవకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే మంచిగా పొడి అంటే విడివిడిగా ఉంటాయి పీసెస్, మొత్తం కలవకుండా ఇలా మొత్తం వేసేసి వేపుకొని ఇవి పక్కకు తీసేసి ఇలా గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు బయటికి తీసేసి మళ్ళీ ఇంకొక వాయి వేసి అవి కూడా ఇలా ఈ కలరే వచ్చినాక తీసేసి మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి వేయాలన్నమాట. అంటే ఇలా 2 టైమ్స్ వేయడం వల్ల మనకి పీస్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. మెత్తగా కాకుండా ఇలా క్రిస్పీగా కావాలంటే ఇట్లా 2 టైమ్స్ వేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చికెన్ తినని పిల్లలు కూడా తింటారనమాట. ఇలా మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. అంతే అండి, చాలా సింపుల్. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు రెబ్బలు ఇలా వేపుకుంటే మంచిగా గార్నిష్ చేసుకొని ఇలాగా నంచుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చి కూడా మంచిగా ఆయిల్లో వేపి ఇలా చికెన్లో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని అందులో పక్కన ఒక ఆనియన్ కోసి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూసారా ఎంత బాగుందో. మరో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.